तू दूर మాట కసి కసి దూరిపోయాడు దింగట్లే అరే అది నేను చెర్రీని నా టీమ్ లో రిక్రూట్ చేసుకుంటా. లేదు దీపు గార్డు అని పెడతా. తుంగ్ తుంగ్ జహూర్ అని పెడతా చూడు. చెర్రీ అరే ఓంకార్ దింగేశాడు రే, ఓంకార్ దింగేశాడు అన్న ఓంకార్ సరే చూసుకో అయిపోయారు మాట్లాడడానికి అయిపోయిందా మ్యాచ్? ఏం మాడతారు మా పంపిరే. హలో అదే జరీత్ నన్ను పిలువురా. మైక్ ఆన్ చేయమంటావా అండి? చెప్ జనీత్ బ్రో బాగున్నాయి స్కిల్స్ బాగున్నాయి అందుకే బ్రో నువ్వు ఈ స్కిల్స్ బాగున్నాయి. మీరు మొత్తం ఆ దొంగ పుకార్లు ఆడేసి నేను వెనకాల నుంచి వచ్చినప్పుడు నువ్వు సిఎస్ ఆడడం ఉంటది బ్రో. అరే నువ్వు నన్ను అడుగు బ్రో ఏమవుద్ది సిఎస్ ఆడదాం అన్న దాంట్లో ఉంది స్కిల్స్ బాగున్నాయి. అవును బ్రో బ్రో మీరు ఆడుతున్నారు ఎలాగో ఎక్కడోడు ఆడుతున్నారు. అయిపోయిందా? జరీత్ నన్ను పిలువురా. అరే అయిపోయిందా? నేను ఐఎమ్ గార్డ్ వచ్చా. రేపిస్తుందా? మరి అంత తిరుగుతారు ఎవడన్నా ఒక రౌండ్ లో ఎవరు మరి అంత తిరుగుతారంటే మొత్తం ప్యాక్ వెనకాల నుంచి ఉండిపోయి మనుషులు వచ్చేదాకా రాకుండా జాయిస్టిక్లు పట్టుకొని ఎందుకు బ్రో? మీకు అంత ఆడాలని ఉంటే గ్లోవల్ లేకుండా ఆడుకుందాం రండి. మరి దగ్గరికి వచ్చి ఆడండి షార్ట్ గన్నులతో. మొత్తం ఎక్కడి నుంచో కొడతారు గ్లోవల్ కొడతారు బ్రో. అలాంటప్పుడు ఎమోట్లు వేయొద్దు బ్రో. బ్రో నువ్వు అంత మంచి మాట్లాడు కాదు బ్రో. ఎమోట్లు వేయొద్దు బ్రో, ఎందుకంటే మేము బయట వాళ్ళని యాడ్ చేసుకున్నాం కదా. వాళ్ళు ఏమంటారు చెప్పండి అన్నమాట. అదే బ్రో ఆ దీపు బ్రో చెప్పాలి పిచ్చర్ సీరియస్ కాదాలి బ్రో. అరే బామ్మర్ది వాడికి చెప్తున్నా గుద్ద దగ్గర రావడదా నన్ను పిలువురా గ్రూప్ లోకి. నన్ను గ్రూప్ లో పిలువురా నువ్వా. సన్నీ నువ్వు బ్యాక్ రా చెప్తా. బ్రో బ్యాక్ పోయి చెప్తా. ఓకే బాయ్ బాయ్. దీపు యాడ్ చేయరా. నన్ను పిలువురా. దీపం ఆడతాడా గుద్ద దీపం తిట్టి దగ్గర రే తిట్టి దగ్గర యశ్వంత్ వెళ్తాడు బ్రో. ఎంత ఫ్రెండ్లీగా వచ్చి అన్న అదంతా అయిపోయింది బ్రో. మ్యాచ్ అయిపోయి సిఎస్ ఆడదాం అంటే ఎవడికి గుర్తులో కలదు బ్రో. నీ ఆట మాట్లాడచ్చురా నన్ను పిలువురా టీం మీరు వస్తా ఒకసారి కూడా ఉండడు బ్రో. మాట్లాడాలి వీళ్ళు మాట్లాడతారా? అరే నా టీమ్ లో రాణించుకున్నారు కొన్ని టీమ్ లో రాణించుకున్నారు. ఊడికి లక్ రాది బ్రో. ఏందంట ఎస్ఆర్ఎం అంట. మనోడు కూడా పన్ను కోసం ఎమోట్లు వేసాడు బ్రో. దీపు బ్రో ఏ ఉండరా రేపు ఒక ఉండి మాట్లాడుతున్నాం కదా. దీపు బ్రో చెప్పు బ్రో. బ్రో ఏ ఊరు బ్రో మీది? మన నెల్లూరు వీడు మీ స్కూల్ మేటేనా? స్కూల్ అంతయ్యా స్కూల్ మేట్స్ అంట. వీళ్ళు పెద్దోళ్ళు వేయర్లే పెద్ద వేయలే. నాకు ఎమోట్ ఎందుకు వేసావు బ్రో? తెలుసా నేను
నీ అమ్మ లంచా కొడక ఎమోట్లు ఉండేది నీ అమ్మ పూకు బ్రో ఎమోట్లు వేయచ్చు బ్రో లంచా కొడక ఎందుకంటావా బయటికి లంచా ఎర్రి పూకు మాట్లాడతాం మళ్ళా దీపు బ్రో నువ్వు ఎమోట్లు వేయాలి బ్రో నిజంగా ఎమోట్లు ఉన్నది వేయడానికి కానీ గొద్దులో దమ్ముండి కరెక్ట్ గా వేయాలి వెనకాల నుంచొని ఎత్తే తప్పు బ్రో వాళ్ళు లేకుండా నేను నీ ఎగిడికి రాలా నీ ఎగిడికి వస్తే బాధపడతావు చెప్తున్నా నేను ఎగిడికి రాలా నువ్వు గుద్దం మూసుకొని ఉండు నేను పని కోసం ఉండు నువ్వు కాసేపు బ్రో మరి అరే ఒకసారి ఎగ్జిట్ అవరా దీపు ప్లీజ్ రా చూడు బ్రో మరి ఎలా ఉంటారు కొన్ని మంచి మనిషి అలా ఉన్నాడు పంచుడు ఎమోట్లు ఎన్ని చేసామంటే పని కోసం వేసామంటే అయిపోద్ది కా బ్రో ఎమోట్లు అవును నా ఫ్రెండ్స్ అంత తోలగొద్దులో ఉండరు బ్రో ఎమోట్లు ఎందుకు చేసామంటే పలానా రీజన్ చెప్పారు పని కోసం లేకపోతే మనోడు కాలేదు కా బ్రో మరి అలా అంటే నువ్వే నేనే చదువురా బయటికి చదువురా మొదలైంది ఇప్పుడు మనోడు అలా అనుకుని ఉంటే ఎవరు తిడతారు నీ అమ్మని దెంగలేదా మీ అమ్మ పొద్దునే 10 మంది అరే ఒక్క సెకండ్ యశ్వంత్ ఎగ్జిట్ అవ్వమంటారు కిక్ చేయరా ప్లీజ్ రా అరే 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 రెడీగా ఉన్నాడు నా పక్కన ఒకడు కూర్చొని ఉన్నాడు అరే రామ్రా కిక్ చేయరా అబ్బా ఓంకార్ అందుకే నీ అమ్మ నేను దిగుతుంటే అబ్బా ఓంకార్ అబ్బా చెల్లి అబ్బా చెల్లి టీమ్ లో నీ అమ్మ వచ్చి అబ్బా ఓంకార్ నీ అమ్మ మార్కెట్ లో నీకు మయ్యారు ఐఫోన్ కొనిచ్చింది కాదు బ్రో అమ్మ పూకాడికి ఎంత గుర్తులు ఓపిక ఉందో మాట్లాడమన్నాన్ని బ్రో తిట్టింది ఎవరు బ్రో వచ్చి కన్ఫర్మేషన్ లేకుండా హలో కన్ఫర్మేషన్ కావాలి కా బ్రో ఇప్పుడు తిట్టింది తిట్టుకోండి నుంచోబెట్టి ఫస్ట్ అసలు ఇద్దరికి ఒకటే తల్లి అనుకుంటా
సిఎస్ ఆడదాం ఫాస్ట్ గా సిఎస్ ఆడదాం. సిఎస్ ఆడదాం ఆమంటారా టీమ్ లో రాణించుకున్నారు బామ్మర్ది. ఎట్లా అది రేపు అమ్మర్ది ఆ, ఆ. ఆ లంజా కొడుకుని ఇంకా వాళ్ళ తల్లిని ఇద్దరు తల్లిని ఒకటే దింగాడు. అందుకే ఆడు రావడం అబ్బో. రావడం తిట్టి దింగాడు. ఒరే జనిత్ నువ్వు మాట్లాడరా పిచ్చుకుత్తాడు ఏంద్రా నువ్వా నా మడ్డాడు అంతసేపు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావురా రే జాతకు లంజా కొడుకు పుట్టాడు. ఆ. లంజా కొడుకు నన్ను కిక్ చేస్తావేంద్రా రే డోర్ వేసుకోకుండా అరే జనిత్ గా అరే నెల్లూరే కదా వాళ్ళందరిది, మళ్ళీ ఎవడో లేడరా టీమ్ లోకి. నెల్లూరే కదా వాళ్ళది. నేనేం చేయలే నెల్లూరే కదా. అరే పూగా రౌడీలు ఎందుకురా, అరే రౌడీలు ఎందుకురా రౌడీలకి. జనిత్ బ్రో కాదు బ్రో ఇప్పుడు బ్రో మీ ఊరిని వదిలేయండి బ్రో. ఇప్పుడు మనోడు రావడం నన్ను తిట్టాలే లేదు, నువ్వే చూసావుగా. కొట్టించుకున్నాడు అలా ఇంకేం చేస్తారు, కొట్టించుకున్నాడు ఏమో వేస్తారా మీ వాడు కొట్టి మాట్లాడమంటారు కావాలంటే నేను నాకు అలా నుంచొని చూస్తా. దీపునోడు తిట్టాడు నాకేం సంబంధం బ్రో. అయితే దీపుని అరే గాడ్ పూకి ఇప్పుడు ఏమి వాడు మాట ఎట్టుంది ఆడిది ఎరుపు కొడుకు. తిడితే తిట్టాడు బ్రో. ఏ, ఇగో కుద్దది ఎంగతా అని చెప్పురా పిల్ల కుత్తలదా లవడగలది ఏంద్ర వాళ్ళదా పిల్ల కుత్తోడదా ఒకటి లేచింది ఓరమ్మ నాయన నెల్లూరులో వాడేం పెద్ద పూ కూడా వాడేం పెద్ద పూ కూడా నెల్లూరులో నింజా కొడుక బామ్మర్ది నన్ను తిట్టాడు బ్రో. అవును బ్రో తిడతాను బ్రో. నువ్వు బామ్మర్ది నువ్వు అరవకు రాగరా, నీకు తిట్టాది కానీ లేదు. రే యశ్వంత్ నువ్వు ఒకటే సోలో వెళ్ళావరా? నువ్వు కొట్టుకో బ్రో అని నేను ఇద్దరు ఆడుకున్నాను రా నేను ఇద్దరు ఆడుకున్నాను రా జనిత్ కిక్ చేసిన బ్లూ జనిత్ ఒకసారి మళ్ళీ చెర్రీతో మాట్లాడాలి, చెర్రీతో మాట్లాడాలి. ఫస్ట్ నేను ఏమడిగాను చెప్పు, దీవుని తిట్టినా నేనేమడిగా దీపుని బ్రో ఎమోట్లు ఎందుకు వేసావు, నేను ఎమోట్లు ఎందుకు వేసావు. అసలు అమ్మల్ని తిట్టేది ఏంద్రా నమ్మట నాకు అర్థం కాదా. అమ్మల్ని తిట్టే ఫ్యాన్స్ ఏంద్రా లంజా కొడుక తిట్టరా ఎవడుతున్నాడు తిట్టేదేంద్రా బాట్ లంజా కొడుకు. ఊరే ఊరే వాడుకోండి ఏంటి మళ్ళా చెప్పు రే బామ్మర్ది మళ్ళా రే బామ్మర్ది ఆగమా. దాని తర్వాత ఏమన్నా దాని తర్వాత ఏదన్నా ఇచ్చేది తర్వాత రే బామ్మర్ది స్మూతింగ్ కిక్ చేయరా జనిత్, స్మూతింగ్ కిక్ చేయ ఒకసారి, స్మూతింగ్ కిక్ చేయరా. రే బామ్మర్ది జనిత్ నువ్వు గొడవ పెట్టుకోవాకు. జనిత్ నువ్వు గొడవ పెట్టుకోవాకురా, నువ్వు కాలేజ్ గొడవ పెట్టుకోవాకు, నువ్వు గొడవ పెట్టుకోవాకు. కాలేజ్ వస్తాను కాముండు డీసీకి రమ్మను, డీసీకి రమ్మను, డీసీకి రమ్మను. బ్రో డీసీ ఉందా బ్రో మీ కాడ చెర్రీ బ్రో? డీసీ ఏం ఉండవు బ్రో. డీసీ అమ్మని దిగించుకోని చెప్పరా? సిఎస్ ఆడదా ఆడుకో బ్రో. నేనా ఎవరు తిడుతున్నావు అంట, ఇంట్లో వాళ్ళు తిడుతున్నావు అంటే ఏం బ్రో నీకు గుర్తొచ్చిందా? ఎవరు బ్రో ఒక నిమిషం మీ ఊరిని అడుగు బ్రో. ఎవరు బ్రో రావడం తిట్టేసింది ఓంకార్. మీరు తిట్టుకుని నన్ను తిట్టే నేనేందుకు తిట్టుకుని ఉంటాను బ్రో. దెంగేమను ఫస్ట్, దెంగేమను దెంగేమను బయటకి దెంగేమను ఫస్ట్ దెంగేమను లంజా కొడుకుని తిట్టున్నాడు వాడే వాట్ లంజా కొడుకులు. ఎవడు కావాలంట ఎవడు కావాలంట అది కూడా మనం బాట్ లంజా కొడుకు లేబర్ నా కొడుకులు పిచ్చి లంజా కొడుకులు. ఓంకార్ 78 ఫాలోవర్లు అంట నా మాట నా ఫేక్ అకౌంట్ కొంటారా 78 ఫాలోవర్ల బాట్ కొత్తాడా. హలో హలో బాట్ లంజా కొడుకులు. అమ్మల్ని తిట్టేది ఏంద్రా నాకు అర్థం కాదు, గేమ్ కోసమా అమ్మల్ని తిట్టేది ఏంద్రా లంజా కొడుక. హలో చెప్పు బ్రో. ఒకడు ఆడ అమ్మంది ఇంకా లంజా కొడుకు రావడం నన్ను తిట్టేశాడు. చెర్రీ అనుకుంటే నా పేరు ఒక్క సెకండ్ వదిలే వాడు వాడు అసలు ఎందుకు తిట్టాడు అడుగురా పిచ్చి లంజా కొడుక. ఓకే వాడు రావచ్చు బూతులు తిట్టాడు వాడిని గుద్ద బాగా తిట్టారు. వీడు ఓంకార్ అంట ఇంకా వాడు గమ్మున ఉంటాడా, ఈడు చెప్పాడు ఈడు గమ్మున ఉంటాడు, ఈడు వచ్చి తిట్టాడు. అవును బ్రో పేరు పెట్టి తిట్టాను బ్రో. ఓంకారం నువ్వు అంత మంచి చెప్పి ఓంకారం తిట్టండి. నన్ను నా తల్లిని తిట్టం కాలంజోడు కావడు బ్రో. వాళ్ళ అమ్మ ఊరమ్మ నీ అమ్మని దిగినోడు నీ అమ్మని దిగినోడు నీ అమ్మని దిగినోడు అని చెప్పు. అమ్మని తిట్టేది నాకు అర్థం కదా.
నించున్నాడు కాబట్టి మధ్యలో ఆయన తిట్టండి వాళ్ళ పేరు మెన్షన్ చేసి నా మట్టి ఎందుకు సరే, సరే, చీకుతున్నాడు? మనం గ్రూప్ లో దెంగేమనండి. నన్ను ఎందుకు మనం వేశాడు? దెంగేమను. నా మనం పేరు దెంగేమనండి. mention చేసి మరీ అన్నాడు లంజా. ఒరే, తేంగా. పొద్దున గ్రూప్ లో దెంగేమనండి. తెల్లారు 6 దాకా రెడీ తిట్టుకున్నాడు అమ్మ పువ్వు. పిలుగాడా నెల్లూరు వాడు ఏం తేడా చేస్తాడు? ఉంటాడు. బాగా ఏదో ఓంకార్లే. నీ అమ్మని దెంగుతా వచ్చేప్పుడు నాది కొట్టు వచ్చిరే నాకు కొట్టు. నేను ఎట్లా మాట్లాడతారా వాడు పూ కూడా అట్లా మాట్లాడతా ఎట్లా మాట్లాడతారా నాకు ఇదే వచ్చురా నేను ఇట్లా మాట్లాడే నేను గేమ్ పాపమోడు ఓడిపోయేసరికి గుద్దలో మంట వస్తుంది వాడికి. ఎట్ట మాట్లాడుతున్నావు? నేను నోటితో మాట్లాడుతా నువ్వు నోట్లో మాట్లాడుతున్నావు నెల్లూరు అన్న ఏం చేస్తావు చెప్పు. నెల్లూరుకి వస్తే ఏం చేస్తావు? అతను పెడతావా? నీ అమ్మని పండ పెట్టి నీ అమ్మని పండ పెట్టి ఆతులు విత్తా మీ అమ్మవి ఒక్కొక్కటి పెడతా ఒక్కొక్కటి పెట్టి కట్ల కంటుతా అరే నువ్వు ఒకరిని పుట్టినోడు, ఇద్దరు పుట్టినోడు, క్రాస్ బ్రీడ్ వచ్చా? నీ అమ్మ పెంచి ఎంజీబీ మాల్ పైన అమ్ముతా ఫుడ్ కోర్ట్ లో ఫ్రీగా ఫ్రీగా అమ్ముతా మీ అమ్మ ఆతులు లంజా నీ అమ్మాయి సరే అట్ట. నీకు నీ ఉందా లేదా అమ్మ ఇంటికి? పూగులో లంజా కొడుకు నీతో కూడా మాట్లాడతా నీ అమ్మని తెంగ ఆట ఆడకపోయినా సీరియస్ ఆడదాం నీ అమ్మ పూక ఆడదామని నీ అమ్మ ఒరే, వాడి చెర్రీని తీసి దిగు. గుడ్డలో దమ్ముంటే ఒరే, ఎరుపుక గేమ్ వాడి చెర్రీని తీసి దిగు. అమ్మని తెంగ నువ్వు ఒరే వాడి చెర్రీని తీసి దిగు. నువ్వు serious ఒరే వాడి చెర్రీని తీసి దిగు. నేను ఆడుకుంటా. నువ్వేదో పీకినట్టు పూక ఒరే ఆ సుల్లుగాడు ఆడ ఉండే అడుగురా నెల్లూరులో పిచ్చిలంటే కూడా నీతో నాకేంద్ర టైం వేస్ట్ రా. సరే, మీ అమ్మ మా టీమ్ లో బాట్లు ఎవరంటే ఏ, బాట్లు ఏం చేయకూడదు. వాళ్ళతో కొట్టించుకుని పోయి ఇచ్చా. సరే, మళ్ళీ మంచి squad దెంగే, దేనికొని వచ్చాడు, బాటిల్ ఏం దెంగే, చేయకూడదు. దెంగే కొడుకు, బయటికి సిఎస్ పో. ఆడతాం లేదా నా సిఎస్ ఆడతాం మరి తినరా ఒంగర్ ఆడుతుందా? నీ అమ్మని వంగమని నేను ఫ్రీగా ఆడదాం నీ అమ్మని వంగమని నేను దెంగుతా ఆడతా నీకు అట్లీస్ట్ ఆ కేడి కిల్లు అట్టుకొట్టాలన్నా నేర్పిస్తుందా? మీ అమ్మని రమ్మనరా దెంగుతా ఫ్రీగా ఆడదాము మళ్ళీ ఎందుకు నాకు కాస్త టెన్షన్ ఫ్రీ ఒరే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మకి ప్యాంట్ మీ అమ్మని దెంగితే నాకు అమ్మకి ప్యాంట్ tension. చేపను. అమ్ముందా లేదా అని అడిగా. నీకు అమ్ముందా లేదా? మీ అమ్మని దెంగుతా మీ అమ్మ అయితే ఉంది అడిగిన క్వశ్చన్ ఏదో మీ అమ్మ అయితే ఉందిరా మీ అమ్మ అయితే ఉందిరా ఆ రోజు ఆడ మీ అమ్మ లేదా? కోడూరు బీచ్ కి వెళ్ళాం నేను మీ అమ్మ ఆడ అబ్బా ఎత్తిందిరా మీ అమ్మ లంగా ఎత్తింది అబ్బా పూకంతా తెల్లగా ఉంది నాకి దెంగ అట్టే తేనె ఈ ఆంధ్రా లంజా కూడా. అబ్బా అడివి తేనె కన్నా తీయగా ఉందిరా అబ్బా స్వామి ఒరే ఆగరా రే సంగతి బయటికి రా. మీ అమ్మని పైన కాళ్ళు వేసి తేనేసి నాకినాను అబ్బా అడివి తేనె కన్నా తీయగా ఉంది. చెర్రీ కానిది ఒరే మన చెర్రీ కానీ బ్యాక్ వెళ్ళమను. ఒరే చెర్రీని బ్యాక్ వెళ్ళమను. చెర్రీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళమను. వాడికి అవసరం లేదని చెప్పి వెళ్ళిపోమను. మా రూమ్ రా మీ అమ్మ పూకులో తేనేసి దెంగుతా. సంబంధం అసలు వాడి దెంగేమను. ఒరే ఒరే వాడి చెర్రీ సారీ చెప్పి దెంగేమనరా. వాడి చెర్రీకి సారీ చెప్పి దెంగేమను. సారీ చెప్పానని చెప్పి దెంగేమను. వాళ్ళ ఆయన మీ అమ్మని దెంగినట్టు ఫీల్ అవుతావు వెళ్ళిపో వాడిని వెళ్ళిపోమను. వాడిని వెళ్ళిపోమను. నేను ఓంకార్తో దెంగించుకుంటా వాడిని. పెడితే మగతనం అయితే ఉండాలి బ్రో నిజంగా చెప్తున్నా రావడం సీరియస్ గా చెప్తున్నా ఒరే అది ఇప్పుడు మనవాడు మళ్ళీ రావడం తిట్టుకుంటూ వచ్చేస్తాను నాన్ స్టాప్ వాడిని వెళ్ళిపోమను. వాడు అసలు బ్యాక్ వెళ్ళిపోమను. నన్ను చేతను యాడ్ చేయని సరిగ్గా మాడుకుంటాం మా ఇద్దరం. వాడిని వెళ్ళిపోమను. చెర్రీని వెళ్ళిపోమను. చెర్రీకి సంబంధం లేదు కదా? చెర్రీకి సంబంధం లేదు వెళ్ళిపోమను. చెర్రీకి సంబంధం లేదు వెళ్ళిపోమను. అరే ఫ్లాగ్ నువ్వు నాకు ఇయ్యరా రే జనిత్ గా ఫ్లాగ్ ఇట్లీ ఇచ్చేయమాకరా బొమ్మరది ఫ్లాగ్ ఇట్లీ జనిత్ లాగి మాకు రౌడగుడి మాకు. బ్రో చెర్రీ బ్రో నీతో కాదు బ్రో తిట్టాలనుకుంది. నువ్వు తిట్టా అనుకో నీకు తిట్టా అని చెప్పుకున్నా. నేను తిట్టాను కాబట్టి నువ్వేమనుకున్నా నీకు సారీ చెప్తాను బ్రో. నీకు చెప్తాను నీకు నేను సారీ చెప్తాను. వాళ్ళకి వినిపించదు. డిస్కార్డ్ లీవ్ హలో మళ్ళీ చెప్పాడు రా పద్ధతిగా. జనిత్ ఒక లెటర్ లో రాసుకున్నాడు వాడు. మైకో మన ఎవరో ఆన్ చేయలేదు అనుకున్నాడే. హలో వినిపిస్తుంది బ్రో చెర్రీ బ్రో. నువ్వు తిట్టావు అనుకో నేను తిట్టాను అనుకున్నాను. నువ్వు తిట్టావు నేను తిట్టాను. నేను తిట్టాను కాబట్టి నువ్వు సారీ చెప్పను పర్వాలేదు. నీకు సారీ చెప్తాను. నేను తిట్టాను కాబట్టి నేను పేరు పెట్టి తిట్టాను కాబట్టి. సర్లే బ్రో లైట్ లే బ్రో మీ ఓన్ తిట్టేసుకోండి బ్రో మనం ఉంటే మధ్యలో. అదే ఎగ్జిట్ అవ్వమంటారా? ఒకసారి ఎగ్జిట్ అవ్వమంటారా? నేను అడిగేవాడిని నువ్వు తిట్టావు అనుకో నేను తిట్టాను. నేను చెప్తున్నా కదా.
బ్రో సో అనుకున్నావు కాబట్టి అది నీదే ఫాల్ట్ బ్రో, నా అసలు ఉండదు bro. నేను చెప్తున్నా నాదే, నీ తిట్టడం నాదే ఫాల్ట్ ముందేవాడు సరే సరే bro, సరే bro, ఆపోజిట్ లో వాడు ఎవడు ఐ రెస్పెక్ట్ మదర్స్ అని పెట్టినాడు. అదే కదా, అదే అదే. వెరీ స్టార్ట్ చేశారు యశ్వంత్ రే. చాతురే ఇప్పుడు చెప్పు బ్రో, ఓంకార్ బ్రో నీ బాగా చెప్పు. నీ అసలు గొడవ ఎందుకు బ్రో, నాకు అర్థం కాదు. అమ్మని తిట్టేది ఎందుకు బ్రో? నేను మంచిగా మాట్లాడినా వాడు ఇద్దరు Bro, నేను తిట్టాను. నువ్వు దీపుని అడిగావు, ఆ, ఎమోట్ అడిగాను. వేసావని అడిగావు. వాడు ఎమోట్ ఉంది చేయడానికి అన్నాడు. నువ్వు అట్టే చెప్పు బ్రో. నువ్వు తిట్టడం అమ్మని లాగేది ఎందుకు బ్రో, నాకు అర్థం కాదు. నాదంతే బ్రో, నేను ఎట్లా మాట్లాడతా బ్రో. ఎట్లా మాట్లాడితే నీ అమ్మని దెంగించుకోరా, నీ అమ్మని దెంగ. నీ అమ్మ పూకు ఏం పిల్లల నుంచి ఆడుకులరా మీరు, నీ అమ్మని దెంగ. మాటలు సక్రమంగా నేర్చుకోకపోతే నీ అమ్మని దెంగించుకున్నావాడిని అడుగు. ఇంకా అమ్మ పూకులో అమ్మంట ఏం పిల్లల మీద పోతారా, నీ అమ్మని దెంగ. రా ఏడికి వస్తారా, నీ అమ్మని దెంగిస్తారా, ఏడికి వస్తారా. ఇంకా దెంగించుకో. ఇంకా ఇంకా మీ అమ్మని అడుగురా, మీ అమ్మకి ఫోన్ చేసి అడుగు. పక్కన ఇచ్చేదా ఇంకా మీ అమ్మని దెంగించుకోరా. ఇంకా పూకులో అమ్మడ్డ ఇంకా ఒక్కని చేసి ఆడటం కాదురా. ఇప్పుడు రా ఏం నీ అమ్మని దింగిరా చెప్పు. ఇంకా ఇంకా అంటే లేకపోతే మీ నాయన లేడు కదా, నన్ను అడుగు. ఇంకా ఇంకేంది పెట్టుకో. నువ్వు నెల్లూరు అని అడిగావు కదా, నువ్వు చెప్పు. ఇప్పుడు ఏమి నెల్లూరు అని అడిగావు, చెప్పేమి. ఇంకా ఇంకా కాదు నీకు ఇంకా గుద్దలో పెట్టాడట. నువ్వు ఇంత ఇప్పుడు నువ్వు నెల్లూరు అని అడిగావు కదా, నువ్వు చెప్పు. నీ ఐడి చెప్పు నువ్వు, లేకపోతే మేమే రిక్వెస్ట్ పెడతాం. ఐడి చెప్పు. ఇంకా ఏంద్రా ఒరేవాడికి మాటలు రావట్లేదు, నోట్లో పెట్టేస్తున్నా మనం. ఇంకా ఇంకా నువ్వు అడిగిన దాన్ని మాత్రమే చెప్పు. నువ్వు నెల్లూరు అని అడిగావు, నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు నెల్లూరు అని అడిగావు కదా, నువ్వు చెప్పు నెల్లూరే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏ ఊరని అడిగా నేను, నీ అమ్మని దెంగనీకి నేను రాను అడిగి మీ అమ్మ లంజా కొడక నీకు వచ్చారా? నువ్వు నెల్లూరుకి వచ్చి మాట్లాడరా. ఇప్పుడు వస్తారా? మేము నెల్లూరులోనే ఉన్నావు, నువ్వు రారా. ఓ మీ అమ్మని దెంగించుకో నెల్లూరు నది రోడ్ లో. అడ్రస్ ఎందుకు రాగడం? నువ్వు అడ్రస్ అడిగితే భయపడాలి. సావదెంగారా నిన్ను బాటిల్ లంజా కొడక. నేను సావదెంగించుకున్నాడు చేత. అరే అడ్రస్ ఎందుకు తోలుకొచ్చి మనకాడ వదిలేస్తానికి ఆల్రెడీ తోలుకొని చేసి పడుతుంది రౌండ్ లాడా. టాప్ ఈ డైమండ్ అన్ని నేనే ఇచ్చింది వాళ్ళ అమ్మ డబ్బులు. ఆ రోజు చేసాను వీడు, దానికి గింజేయడు వీడు మళ్ళీ మనల్ని అంటున్నాడు. వాడు దీపు తిట్టలేక అమ్మని తిట్టలేక గేమ్ లాగా తీసుకోవడం నేర్చుకోరా నీ పిల్లతు. నీ అమ్మ పూ కాదు, నీ అమ్మ చదువుకున్నాడు నువ్వు. లేబర్ నా కొడక, నువ్వు రా లంచా కొడక. లేబర్ నా కొడుకు. నువ్వు చదివే పూకులో కాలేజ్ నా అమ్మట, ఈ కొజ్జా లేబర్ నా అమ్మట. మొత్తం మీరు అంతా ఒకసారి